కాసేపట్లో 6వ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ఇవాళ పార్లమెంట్ లో చర్చించనున్నారు. ఈ అంశాలపై పలు ప్రశ్నలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని మోదీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వరుసగా 5 రోజుల పాటు స్తంభింపచేసిన ప్రతిపక్షాలు ఈ అంశాలపై ప్రభుత్వం చర్చకు సమయం కేటాయించిన తర్వాతే శాంతించాయి. ఇవాళ లోక్సభలో 16 గంటల పాటు చర్చ నిర్వహించాలని, అది ముగిసిన వెంటనే రాజ్యసభలోనూ 16 గంటల పాటు చర్చించాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించారు. సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు సమావేశమై అధికార పక్షాన్ని ఎలా ప్రశ్నించాలనే దానిపై వ్యూహరచన చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు లోక్సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.